ఇదే ఇష్యూకి సంబంధించి మనం రఫీ గారితో టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి ఏంటండి, మరి త్వరలోనే టీడీపీ ఎన్డీఏ కూటమిలో కూడా చేరబోతున్నట్లు ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతోంది. మరి అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే వేణుగోపాల్ గారు కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేశారు టీడీపీకి సంబంధించి. ఏం చెప్తారు? నమస్కారం మేడం, మీకు అలాగే వేణుగోపాల్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే బీజేపీ ప్రతినిధి వస్తారు ఆయన రెడ్లపాటి రఘునాథ్ బాబు గారు. ఏంటండి రఘునాథ్ బాబు గారికి, రఘునాథ్ బాబు అందరికి కూడా శుభసాయం. ఓకే. అయితే వేణుగోపాల్ గారు రోజు ఇదే చెప్తాడు, ఉమ్, మేము సచివాలయం కట్టాము, లేకపోతే రైతు భరోసా కట్టాం, ఉమ్, లేకపోతే అదే డిపిటి ఇచ్చాం. ఇవన్నీ కూడా కేసీఆర్ కూడా చెప్పాడు తెలంగాణలో. నేను రైతు బంధు ఇచ్చాను, దళిత బంధు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఎన్నో చెప్పాడు. చివరికి ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 60,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉమ్, కాబట్టి ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు, ఉమ్, మంచి పరిపాలన కోరుకుంటారు, మంచి అభివృద్ధి కోరుకుంటారు, విజన్ కోరుకుంటారు. మనం చూస్తున్నాం కదా, ఈ చేత్తో సంక్షేమం ఇవ్వటం, ఈ చేత్తో పన్నులు, చెత్త మీద పన్ను, ఇంటి మీద ప్రతి సంవత్సరం 15% పెంచేయటం, పాత వీళ్ళకి ఓటీఎస్ పేరు మీద 10,000 15,000 20,000 లాగేయటం, అన్నీ కూడా ప్రజలకి పెట్రోల్ ఛార్జీలు పెంచేయటం, ఉమ్, ఇవన్నీ కూడా ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు. ఈ బాధలు పడేటువంటి ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమి వైపు చూస్తా ఉన్నారు. ఉమ్, భారతీయ జనతా పార్టీతో పొత్తున మీరు అన్నారు, అవుతే అవ్వచ్చు, ఏముంది, దానికి టైం ఉంది. ఇంకా ఉమ్. ఎన్నికలకే ఇంకా కొద్దిగా టైం ఉంది, నోటిఫికేషన్ రాలేదు. అంటే ఎన్డీఏలో కూడా చేరబోతుంది టీడీపీ అన్నది. అదే చేరినప్పుడు మీరు డిబేట్ పెడతారు, ఉమ్, వీలుంటే నన్ను పిలుస్తారు, నేను కూడా వచ్చి ఆ రోజు మాట్లాడతాను. అదేం ప్రాబ్లం లేదు. నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు విత్డ్రా చేసే వరకు కూడా సీట్ల సర్దుబాటు జరిగింది తెలంగాణలో. yes. కొత్తగూడెం సీటు చివరి రోజు జరిగింది. కాబట్టి గెలుపుకి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం నియంతృత్వం, ఈ ప్రభుత్వం అబద్ధాలు, ఈ ప్రభుత్వం మాట తప్పిన విధానం, ఇటు మహిళల దగ్గరికి వచ్చి నేను ఓటు ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, నేను 5 స్టార్ హోటల్కే పరిమితం చేసి మొత్తం తీసేస్తాను, అప్పుడే మీ దగ్గరికి ఓటు అడుగుతానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు. ఏదో షాపులు తగ్గించాం, అవి తగ్గించాం అని చెప్పి. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసి 5 సంవత్సరాలు అయితే ఆ మద్య నిషేధం గాలికి వదిలేశాడు, జాబ్ క్యాలెండర్ గాలికి వదిలేశాడు, సిపిఎస్ గాలికి వదిలేశాడు, ఫ్యాక్టరీలు గాలికి వదిలేశాడు. ఇదిగో నేను వస్తే రాజధాని బ్రహ్మాండం కడతానని చెప్పి అమరావతి ఆ ప్రాంతాల్లో అంతా తిరిగాడు. మళ్ళీ 3 రాజధానులు అన్నాడు, బోర్ల బక్కన పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ని 2 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టాలని చెప్పి అదేదో ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఉమ్, వీళ్ళకి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచట్లా. ఇండియా టుడే దగ్గర నుంచి అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పేసి చివరికి ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా చెప్పేసింది. ఇక ఏదో రకంగా వాలంటీర్లు ఉపయోగించి ఆ వృద్ధులు తర్వాత వికలాంగుల ఓట్లని ఏ రకంగా రాబట్టాలా, వాలంటీర్లకి 3 నెలల జీతం సొంతంగా పార్టీ తరఫున ఇవ్వాలా, వాలంటీర్లే నా సైన్యం, మీరే పోరాటం చేయాలా, మీరు యుద్ధం చేయాలనే స్థితికి దిగజారిపోయాడు. పార్టీని వదిలేశాడు. ఎమ్మెల్యేలకి దిక్కు లేకుండా పోయింది. ఆ ఎమ్మెల్యే పోటీ చేస్తాడో పోటీ చేయడో అతనికే తెలియదు. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేని కలిసిన వాడు లేడు. ఆ ఎమ్మెల్యేలు ఆ మట్టి ఇసుక ఏదైనా ఉంటే దోపిడీ చేసుకుని వాళ్ళు బతికారు. ప్రజలతో సంబంధాలు ఎమ్మెల్యేలకు పోయినాయి. ఈయనకు కూడా ప్రజలతో సంబంధాలు పోయినాయి. ఈయన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాడు. ఒక్కరోజు ప్రజల దగ్గర విజ్ఞాపన తీసుకుంది లేదు. ఏదైనా సభ పెట్టాడంటే 2,000 మంది పోలీసులు పెట్టుకుంటాడు, దారి పొడుగున చెట్లు నరికిచ్చేస్తాడు, పరదాలు పెట్టేస్తాడు, బ్యారిగేట్లు పెట్టేస్తాడు. ఈవెన్ నేషనల్ హైవేలు కూడా ఆపేసి ఎన్నికలు జరుగు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి, ప్రజలకి ఎమ్మెల్యేలకి, ప్రజలకి ఎంపీలకి కనెక్షన్ కట్ అయిపోయింది. కాబట్టి చంద్రశేఖరరావు కేసీఆర్ తెలంగాణలో ప్రజలతో సంబంధం లేకుండా అదేదో ప్రగతి భవన్ కట్టుకొని ఏ రకంగా ఉండి ఆ చిత్తుగా ఓడిపోయి ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఏ రకంగా ముఖం చాటేస్తున్నాడో అంతకంటే దారుణంగా ఉంటుంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే అంతకంటే ఆయన 39 వచ్చినాయి, ఈయనకి 15 16 కూడా వచ్చేటువంటి
పరిస్థితి లేదు. అందుకని వైనాట్ ఎమ్మెల్యేలు ఏం 175 అంటే చేస్తారు? మీరు అంత తక్కువ చెప్తారేంటండి? వైనాట్ 175 ఆ, కాబట్టి ఎవరు అందులో- ఏదైనా సరే అందులో- అసంతృప్తులు అదే, అదే, అసమ్మతులున్నా ఖచ్చితంగా ముందుకే వెళ్తామంటున్నారు కదా. అది కాదు సార్, అది కాదు మేడం. ఆ 175 లో ఎమ్మెల్యేలు మా తలుపులు తడతా ఉన్నారు. మా కాలింగ్ బెల్ కొడుతు చంద్రబాబు నాయుడు గారి కాలింగ్ బెల్ సార్ వస్తాం సార్ మీ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నారు. మేమే తీసుకునే పరిస్థితిలో లేవు. మేమే ఓ పక్క జనసేనతో పొత్తు, ఓ పక్క బీజేపీతో పొత్తు అంటున్నారు. ఉన్నాయి 175. ఎలా సర్దాలో మాకే తెలియట్లా. Yes. కాకపోతే నోటిఫికేషన్ వచ్చే లోపల అన్ని సర్దుబాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త ఏం కాదు. Okay. ఖచ్చితంగా ఆ 175 ఎమ్మెల్యేలో సగం మంది అసలు ఈ పార్టీ నుంచి బయట పడిపోతే చాలు. మనం రేపు అధికారం వచ్చేటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా లేకపోయినా ఆ పార్టీ కడువ కప్పుకుంటే చాలు అనేటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు క్యూలు కడతా ఉన్నారు. Okay, కాబట్టి right. పరిస్థితి ఇంకా ఈయన ఏమైనా చేయగలిగితే 52 రోజులు ఓకే అండి.